మనం ఈ ప్రపంచంలో ఎవరినైనా ఒక్కసారి చూసిన వెంటనే ఆకర్షితులవుతాం. కొంతమంది మన ముందుకు వస్తే వారి గురించి ఏమీ తెలియకపోయినా మన హృదయం ఒక్కసారిగా తేలికగా, మృదువుగా అనిపిస్తుంది. మరికొంతమంది వస్తే వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోయినా ఎందుకో మనలో ఒక అసౌకర్యం, ఒక టెన్షన్, ఒక దూరం పెట్టాలి అన్న భావం కలుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? మనం ఎవరి మీద ఆకర్షితులవుతామో ఆ ఆకర్షణను ఆత్మ ముందే ఎలా ఎంచుకుంటుంది? ఈ ప్రయాణంలో మనం ఆత్మ యొక్క గూఢ రహస్యాలు, జన్మల మధ్య జరిగే ఆత్మ ఒప్పందాలు, ఎందుకు కొంతమంది వ్యక్తులు తప్పనిసరిగా మన జీవితంలోకి రావాల్సి వస్తుందో, ఎందుకు కొందరు ఎంత ప్రేమించినా మన జీవితంలోంచి దూరం అవుతారో, మరికొందరిని ఎంత ప్రయత్నించినా సులభంగా విడవలేకపోతామో అన్న దాన్ని తత్వం, ఆధ్యాత్మికత, శాస్త్రీయ దృక్కోణంతో నెమ్మదిగా లోతుగా చూస్తాం. ఈ కథనం చివరికి మీరు మీ జీవితంలోని ప్రతి సంబంధాన్ని ఒక కొత్త కోణంలో మరింత అవగాహనతో చూసే స్థితిలో ఉంటారు. పురాణాలు ఒక గొప్ప సత్యాన్ని చెబుతాయి. ఆత్మ అమృతమయం, శాశ్వతం. ఆత్మకు అసలు జననం లేదు, మరణం లేదు. అయినా కూడా ఈ జనన మరణ చక్రంలోకి, ఈ పుట్టడం చావడం అనే ప్రయాణంలోకి ఆత్మ ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తుంది? దానికి ఒక లోతైన కారణం ఉంది. అనుభవం. ఆత్మ అనుభవాలను రుచి చూడ్డానికి శరీరాన్ని ఒక వస్త్రంలా ధరించుకుంటుంది. మనుషుల జీవితంలో కనిపించే ప్రేమ, కోపం, అసూయ, ఆకర్షణ, విజయం, అపజయం, ఒంటరితనం, ఆనందం ఇవన్నీ ఆత్మ తన ప్రయాణంలో ఆస్వాదించాలనుకునే అనుభవాలు. ప్రతి జన్మకు మధ్యలో ఒక మౌన స్థితిలో ఆత్మ తన కోసమే ఒక ప్రయాణ రూపురేఖను తయారు చేసుకుంటుంది. దీనినే ఊహాపరంగా ఆత్మ బ్లూ ప్రింట్ అంటూ భావించవచ్చు. ఇందులో ఆత్మ 3 ప్రధాన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎక్కడ పుట్టాలో, ఏ కుటుంబంలో పుట్టాలో, తన జీవితాన్ని పూర్తిగా మళ్లించే ముఖ్య పాత్రలు ఎవరో, తల్లిదండ్రుల స్వభావం, కుటుంబ వాతావరణం, మన జీవితంలోనికి వచ్చే గురువు, మన హృదయాన్ని గాయపరిచే వ్యక్తి, మన గాయాలను నయం చేసే వ్యక్తి, వీరందరూ యాదృచ్ఛికంగా మన ముందుకి రారు. ఆత్మ ముందే వీరిని తన కథ కోసం ఎంచుకుంది. జన్మకు ముందే ఆత్మలు ఒకదానితో ఒకటి సూక్ష్మంగా కొన్ని ఒప్పందాలు చేసుకుంటాయనే భావన చాలా పురాతనమైనది. వీటిని ఆత్మ ఒప్పందాలు అని పిలవవచ్చు. సాధారణంగా ఇవి 3 రూపాల్లో కనిపిస్తాయి. అందులో మొదటి రకం కర్మబంధాలు. గత జన్మలో ఆగిపోయినా, పూర్తి కాకపోయిన కథల కొనసాగింపే ఇవి. ఎవరైనా మనకు బాధ ఇచ్చి ఉండొచ్చు, లేదా మనం ఎవరికైనా బాధ ఇచ్చి ఉండవచ్చు. ఆ లెక్క, ఆ బాధ పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఆత్మ ఆ వ్యక్తి వైపు మళ్ళీ ఆకర్షితమవుతుంది. గత జన్మ బంధం ఎంత బలంగా ఉందో ఈ జన్మలో ఆకర్షణ కూడా అంతే బలంగా ఉంటుంది. ఈ బంధాలు తీపితో పాటు చేదును కూడా కలిగిస్తాయి. దగ్గరగా లాగుతాయి, కానీ దెబ్బలు కూడా ఇస్తాయి. రెండవ రకం ఆత్మసఖి సంబంధం. ఇది కేవలం ప్రేమికుల మధ్య ఉండే సంబంధం మాత్రమే కాదు. మన ఆత్మకు అవసరమైన భావోద్వేగాలను, ఆదరణను, అర్థాన్ని పూర్తి చేసే ప్రతి ఒక్కరిని ఇందులోకి తీసుకోవచ్చు. ఇలాంటి వారిని మొదటిసారి చూసినప్పుడే మనసులో ఏదో ఒక ఇంటి భావం కలుగుతుంది. ఇతను ఎప్పటినుంచో తెలుసు అనిపిస్తుంది. మన బుద్ధి చెబుతుంది ఇతనేం కొత్త వ్యక్తి, కానీ మన హృదయం మాత్రం ఇది పాత పరిచయం అంటుంది. అది ఈ జన్మ జ్ఞాపకం కాదు, పూర్వజన్మల స్మృతి. మూడవ రకం గురువు బంధం. కొంతమంది మన జీవితంలోకి కేవలం ఒకే ఒక పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. కొన్నిసార్లు కొన్ని నిమిషాలు, కొన్నిసార్లు కొన్ని నెలలు, కొన్నిసార్లు ఏళ్ల తరబడి మనతో ఉంటారు. కానీ వారి పాత్ర ఎప్పటికో ఒకప్పుడు పూర్తవుతుంది. ఆ సమయం రాగానే ఒకప్పుడు ఎంతో దగ్గరగా అనిపించిన వారు మెల్లగా దూరం అవుతారు. మనకు బాధ కలుగుతుంది. కానీ ఆత్మస్థాయిలో చూస్తే ఈ పాఠం పూర్తయింది అన్న నిశ్శబ్ద సంకేతమే అది. ఇప్పుడు ఒక ప్రశ్న. మనం ఎందుకు కొన్ని వ్యక్తుల వైపు ఇంత బలంగా లాగబడుతున్నట్టు అనిపిస్తుంది? దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ప్రతి ఆత్మకు ఒక సూక్ష్మ తరంగ స్థాయి ఉంటుంది. మనం సాధారణంగా మన కెమిస్ట్రీ బాగా కలిసింది అంటాం కదా, అది అసలు శరీరాల మధ్య ఉన్న రసాయనమే కాదు, ఆత్మల మధ్య ఉన్న తరంగ సాన్నిధ్యం. ఎవరైనా మీ అంతరంగ స్థితికి దగ్గరగా ఉంటే, మీ లోపలి తరంగాలతో సర్దుబాటు అయితే అతని వైపు ఆకర్షితులవ్వడం సహజం. మరొక కారణం పూర్తి కాని కర్మలు. కొన్ని వ్యక్తుల పట్ల అర్థం కాని ఆకర్షణ, విడవలేని బంధం. వీటికి చాలాసార్లు మూలం మనం పూర్తి చేయని కర్మల పుస్తకం. ఇంకా ఏదో నేర్చుకోవాల్సి ఉంది, ఏదో ఇవ్వాల్సి ఉంది, ఏదో స్వీకరించాల్సి ఉంది అని ఆత్మ నిర్ణయించుకున్నప్పుడు ఆ వ్యక్తి వైపు మనం మళ్ళీ లాగబడతాం. మూడో రకం మనలో దాగి ఉన్న భావాల ప్రతిబింబం. మనలో ఉండే గాయాలు, భయాలు, అసురక్షిత భావాలు ఇవన్నీ అదే రకమైన లోపలి ఖాళీ ఉన్న వ్యక్తులను మన వైపు లాగుతాయి. మీరు మీ విలువను గుర్తించకపోతే,
మీపై మీకే సందేహం ఉంటే చాలాసార్లు అలాంటి అనిస్థితి, అలాంటి ఖాళీ ఉన్నవారే మీకు ముఖ్యంగా కనిపిస్తారు. మనలో ఏ ఖాళీ ఉందో అదే ఖాళీ ఉన్న వారి మీద మన ఆకర్షణ ఎక్కువగా పెరుగుతుంది. నాలుగో కారణం ఆత్మ పాఠాలు. కొన్నిసార్లు మనం కఠినమైన, బాధ కలిగించే సంబంధాలపైనే ఎందుకు పడిపోతామంటే ఆత్మ ముందే ఈ జన్మలో ఈ పాఠం నేర్చుకోవాలి అని నిర్ణయించుకుందని. అది పరిమితులను గీయడం నేర్చుకోవడమై ఉండవచ్చు. ఆత్మగౌరవం పెంచుకోవడమై ఉండవచ్చు. మనస్సును ప్రేమించడం నేర్చుకోవడమై ఉండవచ్చు. ఆ వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మనల్ని గాయపరుస్తాడు, మనల్ని విరుస్తాడు. కానీ అదే సమయంలో మనలో కొత్త బలం, కొత్త అవగాహన, కొత్త స్వేచ్ఛను కూడా మేలుకొల్పుతాడు. ఐదో కారణం పూర్వజన్మల గుర్తుల మిగులు. ఎవరినైనా చూసిన వెంటనే గుండె వేగంగా కొట్టుకోవడం, కళ్ళల్లో నీళ్లు ఉబికిపోవడం, ఒక్కసారి మాట్లాడగానే చాలా దగ్గరి వాళ్ళలా అనిపించడం, ఇవన్నీ కొన్ని సందర్భాల్లో పూర్వజన్మల బంధానికి సంకేతాలు. ఆత్మ మాత్రం గుర్తుపెట్టుకుంటుంది. కానీ మనం ఈ జన్మ మనసు దాన్ని కొత్త పరిచయం అని భావిస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయానికి వస్తే శరీర స్థాయి ఆకర్షణను, ఆత్మస్థాయి బంధాన్ని ఎలా వేరు చేయాలి? ఆకర్షణ మాత్రమే ఉన్నప్పుడు ఎక్కువగా రూపం, మాట తీరు, మెరుపులు, భావోద్వేగ ఊపు ఇవన్నింటి చుట్టూ తిరుగుతుంది. కాలంతో పాటు అది తగ్గిపోవచ్చు, మారిపోవచ్చు. కానీ నిజమైన ఆత్మబంధం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఆ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మనలో ఒక గాఢమైన శాంతి ఉంటుంది. ఎవరు ఏ సమస్యలో ఉన్నా అది మనకే వచ్చినట్టుగా లోపల గాయం ఫీల్ అవుతుంది. చాలా మాట్లాడకపోయినా వారి అంతరంగ స్థితి మనకు అర్థమవుతుంది. ఈ బంధాన్ని మాటల్లో పూర్తి చేయలేని ఒక అర్థం, ఒక ముఖ్యత మనకు అనిపిస్తుంది. ఎవరినైనా మొదటిసారి కలిసిన క్షణానికి ఈ వ్యక్తి నా జీవితంలోకి ఏదో ఒక కారణంతో వచ్చాడు అని మన హృదయం నిశ్శబ్దంగా చెబితే అది ఆత్మస్థాయి సంబంధానికి బలమైన సూచన. ఇప్పుడు ఆత్మ ఎవరిని ఎంచుకుంటుంది, ఎందుకు ఎంచుకుంటుంది అన్నది లోతుగా చూస్తే కొన్ని సంబంధాల వెనుక మన గాయాలను నయం చేయాలనే తపన ఉంటుంది. కొందరు మనలో చాలా సంవత్సరాలుగా దాచిపెట్టిన గాయాలను మళ్ళీ తెరిచేస్తారు. బయటకి చూస్తే వాళ్ళు మనకు బాధనిచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ లోపల చూస్తే మన లోతైన గాయాన్ని బయటకు తీసి చూపించిన వైద్యుల్లాంటి పాత్ర వాళ్ళది. గాయం బయటికి రాకపోతే నయం కూడా కాదు. మరికొందరు మన జీవితాన్ని పూర్తిగా మలచడానికి వస్తారు. జీవితంలో ఒక కీలక మలుపు దగ్గర ఆత్మ ముందే ఎంచుకున్న ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు. వారి రాకతోనే మన ఆలోచనలు మారుతాయి. మన పాత అలవాట్లు కరిగిపోతాయి. మనకు తెలియని లక్ష్యాలు స్పష్టమవుతాయి. పాత నేను నెమ్మదిగా ముగిసిపోతాడు. కొత్త నేను జన్మిస్తుంది. ఇంకొందరు మన కర్మ రుణాలను తీర్చడానికి వస్తారు. ఆత్మ అంగీకరిస్తుంది. ఈ జన్మలో ఈ వ్యక్తితో నా లెక్కలు పూర్తి చేయాలి. అందుకే కొన్ని బంధాలు మనకు నష్టం చేస్తాయని తెలిసినా మనం వాటిని పూర్తిగా విడిచిపెట్టలేకపోతాం. అది కేవలం బలహీనత కాదు, చాలా సందర్భాల్లో లోతైన కర్మరుణం. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు ఆ బంధం మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కొంతమంది మన అసలైన విధిని ప్రారంభించడానికి వస్తారు. వాళ్ళు మన జీవితంలోనికి వచ్చాకే మనలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మన ఆత్మ పిలుపు సరైన దిశలో నడవడం మొదలవుతుంది. వారి రాక మన జీవితంలోకి కొత్త అధ్యాయం మొదలు కావడం, ఇవి రెండు ఒకేసారి జరుగుతాయి. ఇంతవరకు చూస్తే ఇంకో కోణం చాలా స్పష్టమవుతుంది. విడిపోవాల్సిన వారిని ఎందుకు విడవలేకపోతున్నామన్నది. చాలా కఠినమైన సంబంధాల్లో మనం తలతో ఆలోచిస్తే ఇది నాకు మంచిది కాదు అని తెలుస్తుంది. కానీ హృదయం మాత్రం ఇప్పటికీ ఆ బంధాన్ని పూర్తిగా విడిచిపెట్టలేకపోతుంది. దానికి గల మూల కారణం ఆత్మ ఒప్పందం ఇంకా పూర్తి కాలేదు. వాళ్ళు మనకు నేర్పాల్సిన పాఠం, మనం గ్రహించాల్సిన బలం, మన లోపల మేల్కొనవలసిన చైతన్యం, ఇవి ఇంకా పూర్తి స్థాయిలో మనలో దిగిపోలేదు. ఒకరోజు ఆ పాఠం మన హృదయంలో పూర్తిగా పాకిపోయినప్పుడు ఆ బంధం లోపలే మెల్లగా సడలిపోతుంది. కొంతకాలం తర్వాత మనమే గమనిస్తాం, ఎవ్వరు బలవంతంగా కోయకుండానే ఆ సంబంధం సహజంగానే దూరమైపోయింది. మనం బలంగా తెంచిన గొంతు కాదు అది, తనంతట తానే విడివిగలిగిన గొంతు. అప్పుడు మన ఆత్మ ఎంచుకున్న బంధాలను ఎలా గౌరవించాలి? మొదటిగా మనస్సును బలవంతంగా మార్చడానికి, బలవంతంగా మర్చిపోవడానికి ప్రయత్నించవద్దు. ఎవరి పట్లైనా మీలో ఆకర్షణ, దూరం పెట్టలేని బంధం ఉందంటే ముందుగా దాన్ని తిడుతూ కాకుండా ఈ బంధం నాకు ఏమి నేర్పిస్తోంది అని ప్రశాంతంగా అడుక్కోండి. రెండవది, ఎవరు మీ జీవితంలోకి వచ్చినా వారు మీకు ఏం పాఠం ఇస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. వారి వల్ల నా లోపల ఏం మేలుకొంటుంది? ప్రేమనా, బలమా, గాయమా, అవగాహన అని స్వయంగా మీతో మాట్లాడండి. మూడవది,
ఎవరు మీ జీవితంలోంచి వెళ్ళిపోయినా వారి పాత్ర పూర్తయిందని అంగీకరించడం నేర్చుకోండి. వెళ్ళిపోయిన వారిని ద్వేషంతో కాకుండా నా జీవిత కథలో నా కోసం చేసిన పాత్రకి ధన్యవాదాలు అంటూ మౌనంగా కృతజ్ఞతతో విడిచిపెట్టండి. 4వది, ఈ వ్యక్తి నాది అన్న పట్టు కన్నా ఈ వ్యక్తి నా ఆత్మ ప్రయాణంలో ఒక పవిత్ర పాత్ర పోషించాడు అన్న అవగాహనను పెంచుకోండి. అలా అవగాహన పెరిగిన కొద్దీ బంధాల బాధ తగ్గుతుంది, బంధాల నుండి వచ్చే జ్ఞానం మాత్రం పెరుగుతుంది. చివరిగా తెలుసుకోవాల్సిన ఒక లోతైన సత్యం, మన జీవితంలో వచ్చే ప్రతి సంబంధం, అది ఎంత ప్రేమనిచ్చినా ఎంత బాధనిచ్చినా చివరికి ఆత్మ అభివృద్ధి కోసం వచ్చిన అవకాశమే. ఈ కథనం విన్నంత కాలం మీ మనసులో ఎవరైనా ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చాడా? మీ హృదయం ఎప్పటికప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిందో గమనించారా? ఆ వ్యక్తిని మీ ఆత్మ ఎక్కడో ఒక లోకంలో ఈ జన్మకు ముందే నిశ్శబ్దంగా ఎంచుకుని ఉంటుంది. ఆ సంబంధం మీకు ఏం పాఠం నేర్పిందో, ఎంత తెలివిని, ఎంత బలాన్ని, ఎంత అవగాహనని ఇచ్చిందో ఒకసారి నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించండి. మరో ప్రయాణంలో ఆత్మల మధ్య జరిగే, వెళ్తూ పారిపోయేవాడి, వెంబడిస్తూ పరిగెత్తేవాడి ఆట వెనకాల ఉన్న రహస్యాన్ని, ఆ అంతర్గత లాగుదల ఎలా పనిచేస్తుందో మరో కథనం ద్వారా నెమ్మదిగా తెలుసుకుందాం. అప్పటి వరకు మీ ఆత్మ ప్రయాణం శాంతితో, కాంతితో, అవగాహనతో నిండిపోవాలని ఆకాంక్షిస్తూ శుభం.